మా హోటల్లో పరిస్థితి ఒక్కొక్కసారి అయితే అస్సలు అర్థం కాదండి. ఒక్కొక్క రోజైతే ఫుల్ బిజీగా ఉంటాము. ఒక్కొక్క రోజైతే ఖాళీగా ఉంటామండి. ఒక్కో రోజైతే అసలు తినటానికి కూడా ఖాళీ ఉండదు. ఇంక పొద్దుట మొదలుపెడితే ఇంకా లాస్ట్ వరకు చేస్తూనే ఉంటాను పనైతేని. ఈరోజైతే పొద్దున్నుంచి పూరీలు చేసి నా చేతులన్నీ కూడా చాలా నొప్పులుగా ఉన్నాయండి. అరిచేతులు అవి చాలా మంటలుగా ఉన్నాయి. ఈరోజు పొద్దున్నుంచి కూడా స్టార్ట్ చేసింది మొదలంటే అయిపోయే వరకు కూడా అసలు ఖాళీ లేదు. గిరాకైతే వస్తూనే ఉన్నారండి. ఈరోజు పూరీ ఆర్డర్ వచ్చిందండి. పూరీ ఆర్డర్ వచ్చిందంటేనే నా గుండెల్లో కొంచెం దడ పట్టుకుంటుంది. ఎందుకంటే అన్ని పూరీలు నేనే చేసేయాలి కాబట్టి. ఒక పక్కన పూరి ఆర్డర్ తీసుకుంటాం కదా, ఆర్డర్ వాళ్ళకి చేసి ఇవ్వాలి, ఇంకా గిరాక్ కూడా ఇవ్వాలి కాబట్టి అక్కడ ఇక్కడ చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఇంకా అసలు ఖాళీ లేకుండా చేస్తూనే ఉండాలి. పొద్దున్న మొదలుపెట్టింది ఇంకా లాస్ట్ అయిపోయే వరకు కూడా ఈరోజు అయితే చేస్తూనే ఉన్నానండి. ఒక పక్కన పూరీలు చేసుకుంటాను, ఇంకో పక్కన బొండాలు అవన్నీ కూడా వేసిస్తున్నాను. కొన్ని పూరీలు చేసి పెట్టుకునే లోపు ఈ లోపల బొండాలు అవుతాయనేసి ఫస్ట్ అయితే అవి వేసేసుకున్నానండి. అవి అయ్యేలోపు ఒక 5-6 ప్లేట్లకు అయితే పూరీలు చేసుకుంటాను కదా. ఈ లోపల గిరాకు వచ్చే వాళ్ళకి ఈ బొండాలు అవి తినడానికి ఇస్తూ ఉంటారు కాబట్టి కొంచెం హడావుడి తగ్గుతుంది అనేసి ఒక వాయి బొండాలు అయితే వేసేసానండి. ఈరోజు అయితే చాలా కష్టమైపోయింది పని. ఈరోజు మార్నింగ్ వేసి ఈవినింగ్ అయితే షాప్ బంద్ చేద్దాం అనుకుంటున్నామండి. ఎందుకంటే చేతులు బాగా నొప్పులుగా ఉన్నాయి.